అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 1/1/2025 అండి. కొత్తగా అడుగుపెట్టిన సంవత్సరానికి సుస్వాగతం అందరికీ. విషెస్ అండి. అండ్ విషయం ఏంటంటే, తిరుపతి నుండి 7 కిలోమీటర్ల దూరం ఉందండి. సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉందండి తనపల్లిలో కొండ మీద. అక్కడికి వెళ్దాం అనుకున్నానండి ఎప్పటి నుంచో, కానీ నాకు కుదరలేదు. అండ్ ఈరోజు వచ్చి పక్కాగా ప్లాన్ చేసుకున్నామండి వెళ్ళాలని. అండ్ మార్నింగ్ లేసి అందరూ రెడీ అయ్యామండి, బయలుదేరామండి. తనపల్లికి గుడికి వెళ్ళామండి. కొండ మీద ఉంది కదా సుబ్రహ్మణ్య స్వామి గుడి. తిరుపతి నుంచి 7 కిలోమీటర్స్ ఉంది గుడి. ఇది చాలా బాగుంది గుడి అండి, కొండ మీద. అండ్ ఈ గుడికి వెళ్ళినాక చుట్టుపక్కల చూసి లొకేషన్ బాగున్నాయండి. మొత్తం తిరుపతి కనబడుతుందండి. ఆ లొకేషన్ అన్ని కొండలు, ఆ పొలాలు, ఆ చెరువు, ఇల్లు అన్నీ కనబడుతున్నాయండి. ఇది మంచి వ్యూ పాయింట్ అండి. అంటే ఎలా ఉంటాయంటే చాలా అందంగా ఉంటాయండి. చూడండి, చుట్టుపక్కల కొండలు అండ్ పొలాలు, పచ్చని పొలాలు. సో ఆల్మోస్ట్ ఆల్ తిరుపతి ఎంత కనబడుతుందండి ఇక్కడ నుంచి చూస్తే. మొత్తం ఊళ్ళో చూడండి, చాలా అందంగా ఉంది కదా. అండ్ ఫుల్ వీడియో ఇంకోటి చేశానండి, అది పెట్టాను వీడియో. ఫుల్ చూడండి, ఇది జస్ట్ షార్ట్ మాత్రమే అండి. ఫుల్ వీడియో పెట్టాను యూట్యూబ్లో, అది కూడా చూడండి. చాలా ఫేమస్ టెంపుల్ అండి, సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ తిరుపతిలో తనపల్లి కొండ మీద ఉందండి. ఇది ఎప్పటి నుంచో అనుకుంటాం కానీ కుదరలేదు, కుదిరిందండి. చూసారా, చాలా ఫేమస్ టెంపుల్ అండి. ఇది చాలా అందంగా ఉంటుంది. అండ్ లొకేషన్ బాగుంది చూడండి. చెరువు పక్కన పొలాలు, ఆ కొండ గుట్టలు అన్నీ అందమైన లొకేషన్లు అండి. ఇక్కడ మంచి లొకేషన్ ఉంటాయి. ఎవరైనా వచ్చి అలా దర్శనం చేసుకొని అలా కాసేపు హ్యాపీగా కూర్చొని తిరిగేసి వెళ్ళిపోవచ్చండి. చాలా మంచి వ్యూ అండి ఇది. సో తిరుపతి నుంచి 7 కిలోమీటర్స్ ఉంది తనపల్లి. సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కొండ మీద ఉందండి. చూడండి, ఆల్మోస్ట్ ఆల్ అంతకన్నా తిరుపతి అంత హైట్లో ఉందండి ఇది ఈ టెంపుల్. బాయ్ అండి, థ్యాంక్ యూ.